Welcome to Exams A to Z. This video is a part of Learning Through MCQs program. What is this? ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, జనరల్ సైన్స్ అవ్వచ్చు, ఆర్ ఎకానమీ అవ్వచ్చు, ఎనీథింగ్, వాట్ ఎవర్ మే బి ద సబ్జెక్ట్ ఆర్ ద కరెంట్ అఫైర్స్, వాట్ ఎవర్ మే బి దట్, యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు యాక్యురసీ పెరుగుతుంది అండ్ సక్సెస్ రేట్స్ పెరుగుతాయి. Let us see the first question. Headquarters for Organization for Economic Cooperation and Development is located at OECD అని అంటాం. OECD ఎక్కడ ఉంది? It is in Paris. OECD is an intergovernmental organization, ఎస్పెషల్లీ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇది. సో దాంట్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత? 37 మెంబర్స్. ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే, ఫామ్ చేశారంటే 1961లో. పర్పస్ ఏంటి? ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ వరల్డ్ ట్రేడ్. అయితే మీరు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, స్టేట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. సో మీరు అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ మనం మాట్లాడేది. ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఆర్గనైజేషన్ ఏంటి, బేసిక్, వాట్ ఈజ్ ఇట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? యాక్చువల్గా ఇది 1960లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ చేసిన నేమ్ వేరనమాట. అదేంటంటే ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. OEEC అని అంటారు. అయితే లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ రిఫార్మ్డ్, అంటే వితిన్ 1 ఇయర్లో దాన్ని రిఫార్మ్ చేసి దానికి OECD అని నేమ్ ఇచ్చారనమాట. అయితే ఇది ఓకే, ఇంతవరకు ఇన్ఫర్మేషన్. ఇండియా మెంబరా కాదా అది కూడా తెలుసుకోవాలి. హౌ దిస్ OECD is related to India, how an international organization is related to India, whether it is related to India or not, whether India is member or not, whether it releases any reports ఏమైనా రిలీజ్ చేస్తుందా అవి తెలుసుకోవాలి. ఇక్కడ OECDలో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియాతో కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఉందన్నమాట OECDతో ఫ్రమ్ 1997 నుంచి. అండ్ ఇండియా బికేమ్ 27th మెంబర్ ఆఫ్ OECD's డెవలప్మెంట్ సెంటర్. అంటే దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా OECDస్లో కూడా. సో OECDలో ఒక అనదర్ సంస్థ ఉంది, అదేంటంటే OECD's డెవలప్మెంట్ సెంటర్ అనమాట. సో ఈ OECD డెవలప్మెంట్ సెంటర్లో ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. అయితే జనరల్గా బేసిక్గా మనకు గ్రూప్ 2 కానీ లేకపోతే ఈ SIలో మనకి డైరెక్ట్గా వాళ్ళ సెక్రటరీ జనరల్ ఎవరు, హెడ్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో OECD సెక్రటరీ జనరల్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్యారిస్. అయితే ఇదేమన్నా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాయా? ఎస్. ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తున్నాయి? OECD ఎకనామిక్ అవుట్లుక్, OECD కమ్యూనికేషన్ అవుట్లుక్, OECD ఇంటర్నెట్ ఎకానమీ అవుట్లుక్. ఇందులో మెంబర్ కంట్రీస్ ఏంటి? అన్ని మెంబర్ కంట్రీస్ మనం నేర్చుకోక్కర్లేదు. దీనిలో 37 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. మేజర్ కంట్రీస్ ఏమున్నాయో మనం తెలుసుకుంటే సరిపోతుంది. దీని ఫోకస్ ఏరియా ఏంటి, దీని మిషన్ ఏంటి, దాని ఎయిమ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలా మనం తెలుసుకోవాలన్నమాట. ఇది ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్, ఇలా మన హౌ ఇట్ ఈస్ లింక్డ్ విత్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్తో హౌ ఈజ్ ఇట్ లింక్డ్, ఇలా మనం ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకొని ఒక షార్ట్గా బ్రీఫ్గా మనం నోట్స్ రాసుకోవాలి. దానివల్ల మీకు ఏమవుతుందంటే
ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి మీరు ఇలాగే చదవాలి, ఎగ్జామ్కి ఇలా చదివితేనే మీరు సక్సెస్ అవుతారు. దట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పాండిచేరి. సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఛత్తీస్గఢ్. దిస్ ఈజ్ ద స్కీమ్ అనమాట. ఇదేంటి, 19 lakh ప్యాడీ, మైజ్ అండ్ షుగర్ కేర్ ఫార్మర్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో. ఇలాగే డిఫరెంట్ స్టేట్స్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ వన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ద ఫార్మర్స్. డైరెక్ట్గా ఫార్మర్ అకౌంట్లో మనీ వేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకని, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. Even not only the central government, states are also doing the same program అనమాట. అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అందులో బెనిఫిషియరీస్ సెలక్షన్లో వేరియేషన్ ఉండొచ్చు, లేకపోతే అమౌంట్ ఇవ్వడంలో వేరియేషన్ ఉండొచ్చు. కొన్ని స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా ఈజ్ గివింగ్ 20,000 అనమాట. ఓకే, కొన్ని స్టేట్స్ ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాయి, కొన్ని స్టేట్స్ తక్కువ అమౌంట్ ఇస్తున్నాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిమిలర్ స్కీమ్ ఉంది. అదేంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. దాన్ని పిఎం కిసాన్ అని అంటాం. అదే ఒరిస్సా లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే కళ్యా స్కీమ్. ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా స్కీమ్. తెలంగాణ అయితే రైతు బంధు స్కీమ్. ఇలా డిఫరెంట్ స్టేట్స్ సిమిలర్ స్కీమ్స్ ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. అయితే అన్నిటి గురించి మనం నేర్చుకోవాలంటే కరెంట్ అఫైర్స్లో, అంటే రీసెంట్గా మీకు ఏదైతే న్యూస్లో వస్తున్నాయో దాని గురించి ఎక్కడన్నా మీరు న్యూస్ పేపర్లో ఎక్కడన్నా చూసారంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ అండ్ లెర్న్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ was formed in which year? It is formed in 1971. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ బిఫోర్ ద ఫార్మేషన్ యాజ్ అ స్టేట్, ఇట్ ఈస్ ఎ యూనియన్ టెరిటరీ అనమాట. అండ్ లేటర్ ఆన్ ఇన్ 1971 ఇట్ బికేమ్ యూనియన్ టెరిటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ దాని ఫార్మేషన్ డేట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్? 2014, 2015, 2016, 2017. ఇట్ ఈస్ 2015. ఇదేంటిది, డిస్కామ్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్న ఆర్గనైజేషన్స్ని, సంస్థల్ని మనం డిస్కామ్స్ అని అంటాం. సో ఈ డిస్కామ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి అన్నమాట ఈ డిస్కామ్స్ అన్నీ. ఎందుకని, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆన్ టైంలో మనీ బిల్స్ పే చేయకపోవడం నెంబర్ 1. అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్. అండ్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటము. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం. ఎందుకు ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేదు? ఎందుకనంటే ఇవన్నీ కూడా సమ్ లోన్స్ ఆర్ సంథింగ్ ముందే డబ్బులు పెట్టేసేసి దే ఆర్ ఇంటూ లాస్ అనమాట. అయితే వీటన్నిటిని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి, వీటన్నిటిని అట్లీస్ట్ డిపెండెన్సీ ఆన్ ద గవర్నమెంట్ తగ్గించాలని చెప్పేసి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. టు ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ వితిన్ 3 yearsలో దీన్ని టర్న్ అరౌండ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఎప్పుడు 2015లో లాంచ్ చేశారు. బట్ దిస్ స్కీమ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ప్రాపర్లీ అన్నమాట. సో అయితే ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ ట్రాన్స్మిషన్ లాస్ని తగ్గించాలి. అండ్ ఆన్ టైం, ఈవెన్ గవర్నమెంట్ బిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆన్ టైంలో పేమెంట్ చేసేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ పవర్ ఇస్తుంది గవర్నమెంట్ ఫర్ ఫార్మర్స్, అండ్ ద డిస్కామ్స్కి ఆన్ టైంలో పేమెంట్ చేయాలి. అది పేమెంట్ చేయకపోతే ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో ఇన్ టు లాస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఈ స్కీమ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ నౌ అగైన్ ఈ స్కీమ్ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు అనేది మళ్ళీ దీని మీద ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సైజ్ కవచ్
ఇన్వాల్వ్స్ పార్టిసిపేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇండియన్ నేవీ ఓన్లీనా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓన్లీనా, బోత్ 1 and 2నా, ఆర్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డా? అయితే ఈ ఎక్సైజ్ కవచ్ ఎందుకు తీసుకొచ్చారు? ఇట్ ఇన్వాల్వ్స్ హూ? ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద 4: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అండర్ ద కమాండ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. ఎందుకనంటే దిస్ ఈస్ ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే మిలిటరీ డ్రిల్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ వార్ ఈ డ్రిల్స్ లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ రియల్ టైం వార్ కనుక జరిగిందనుకో, స్టార్ట్ అయిందనుకో, దెన్ హౌ టు వర్కౌట్ అనేది ఈ డ్రిల్స్ ద్వారా మనకి తెలుస్తుంది. సో నౌ దెర్ ఈస్ అ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీన్ని డిఫరెంట్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, వార్షిప్స్ అవ్వచ్చు, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట విత్ దిస్ డ్రిల్. సో ఎక్సైజ్ కవచ్ గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి నెంబర్ ఆఫ్ మిలిటరీ డ్రిల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ విత్ ఇన్ ద కంట్రీ, విత్ అదర్ కంట్రీస్తో కూడా మనం మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నాం. ఆ నేమ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మీరు డైలీ కనుక ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూ కెన్ సక్సెస్ మచ్ మోర్ బెటర్. అంటే మీకు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ స్కోర్ వచ్చిందంటే ఆటోమేటికల్లీ మీరుకి గవర్నమెంట్ జాబ్ కంపల్సరీగా వచ్చేస్తుంది. సో ఇది ఎలా వస్తుందంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలి. ఈ క్లాస్ మీరు రెగ్యులర్గా వినండి. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఒక క్వశ్చన్తో పాటు ఒక 4-5 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే అసలు కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్ కానీ ఎలా చదవాలనేది మీకు క్లాస్ ద్వారా అర్థమవుతుంది, నెంబర్ 1. తర్వాత దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ ఏరియాస్లో మనం ఫోకస్ చేయాలనేది ఈ క్లాస్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో ఇది మాత్రమే కాకుండా మేము డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి, అండ్ డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ, ఫర్ టీఎస్పీఎస్సీకి కూడా మేము ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాము. డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తాము. 10లో 5 కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 5 పాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రమ్ పర్టిక్యులర్ చాప్టర్ నుంచి తీసుకుంటాం. సో దానివల్ల మీకు ఏంటంటే అంటే ర్యాండమ్గా ఇవ్వకుండా చాప్టర్ వైజ్ ఇస్తాం. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చాప్టర్లో షార్ట్గా మీరు యాక్యురేట్గా ఆ చాప్టర్ మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో వెరీ ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్లో అంటే డైలీ 10 క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే యు ఆర్ రైటింగ్ టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అంటే మీరు ఎగ్జామ్ ఫియర్ ఒకటి పోతుంది, నెంబర్ 1. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు భయపడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ భయపడడం ద్వారా మిస్టేక్స్ పెట్టి చాలామంది జాబ్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా చేయకుండా ఇప్పటి నుంచే మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు చూసుకుందాంలే అంటే ఇంక అప్పుడు చూసుకున్నట్టే ఉంటుంది. సో స్టార్ట్ నౌ, ప్రిపేర్ వెల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దాట్, అర్థమెటిక్ ఫర్ ఎస్పెషల్లీ ఎస్ఐ అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ తెలుగు మీడియంలో we have complete course recorded videos and which is very low price, and once notification padindante the price going to increase anamata. So start now, prepare now, and all the best.